అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. ఇంధన కొరత రైతుల పాలిట శాపంగా మారింది. రబీలో ధాన్యం దిగుబడి ఆశాజనకంగా ఉండి వాతావరణం అనుకూలంగా ఉండటంతో పంటను కోసేందుకు కోత మిషన్లతో మసూళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మసూళ్లకి వరి కోత యంత్రాలు కీలకం కావడంతో డీజిల్ కొరత రైతుల పాలిట శాపంగా మారింది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అనంతరం చమురు ధరలు పెరుగుతున్నాయన్న వదంతులతో ఆయిల్ డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న అపోహ రైతుల్లో ఉందని కపిలేశ్వరం గ్రామానికి చెందిన కిసాన్ మోర్చా బీజేపీ జిల్లా కార్యదర్శి నామాల శ్రీనివాసరావు, రైతు చింతాకుల వెంకన్నలు మీడియా వద్ద వాపోయారు. డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు వార్తలు రావడంతో అధికారులు చర్యలతో ఇబ్బందులు తొలగుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని నామాల శ్రీనివాసరావు పేర్కొన్నారు. కపిలేశ్వరం మండలం అంగర్ గ్రామంలో ఒకే ఒక పెట్రోల్ బంక్ ఉందని రైతు చింతాకుల వెంకన్న తెలిపారు. మండల పరిధిలో గల రైతులకు అంగర్ పెట్రోల్ బంక్ ద్వారా డీజిల్ కొరత లేకుండా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కపిలేశ్వరం మండలంలో డీజిల్ కొరతపై రైతుల ఆందోళన గూర్చి తహసీల్దార్ శ్రీనివాస్ ను మీడియా ప్రతినిధులు వివరణ కోరగా అంగర్ గ్రామంలో గల పెట్రోల్ బంక్ వద్ద వీఆర్ఓని నియమించి జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాహనాలకు పరిమితి స్థాయిలో డీజిల్ పోయిస్తున్నట్లు తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. డీజిల్ కొరత ఉందనే వదంతుతో వ్యాప్తి చెందడంతో వాహనదారులు ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే రైతులు డీజిల్ అవసరమైన వరకు స్థానిక వీఆర్ఓలచే ఆమోద పత్రం రాయించి టిన్లు తీసుకుని వెళ్తే అంగర్ గ్రామంలో గల పెట్రోల్ బంక్ లో డీజిల్ పోస్తారని తహసీల్దార్ తెలియజేశారు. కపిలేశ్వరం శివర్ సత్యనారాయణపురం అండి మాది. నా పేరు చింతాకుల వెంకన్న గారు. ఆయిల్ కోసం తిరుగుతున్నానండి. అప్పుడే నాకు 10 రోజుల నుంచి ఫీల్డ్ మొదలైంది. ఏ విధమైన ఆయిల్ దొరికితే చాలా ఇబ్బంది పడుతున్నాం. నిన్న జొన్నాడి నుంచి భీమడోలు దాకా వెళ్ళడం జరిగింది. భీమడోలు నుంచి మెండపేట వెళ్ళడం జరిగింది. ఎక్కడ ఒక చుక్క ఆయిల్ దొరకలేదండి. మిషన్లు కోయడానికి ఇబ్బంది అవుతుంది. రైతాంగం అంతా చాలా అవస్థ పడుతున్నారండి. అదంతా గవర్నమెంట్ వారు మమ్మల్ని ఆదరించాలని మరి కోరుతున్నామండి. కపిలేశ్వరం మండలానికి మరి ఏకైకంగా ఒకే ఒక బొంకు ఉంది. అది అంగర్ బొంకు. మరి ఆ బొంకుకి అదంతా ఆయిల్ సప్లా చూడవలసిందే కోరుతున్నాం. టాటర్లకు కానీ మిషన్లకు కానీ ఎటువంటి ఆటంకం రాకుండా రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడవలసిందిగా గవర్నమెంట్ వారిని కోరుతున్నాం. కపిలేశ్వరం గ్రామంలో డీజిల్ కొరత ఏర్పడినదండి. ఇప్పుడు రబీ పంటలో ఆశాజనకంగా ఉండి ఈ సీజన్ వాతావరణం కూడా కలిసి వస్తుంటే ఈ డీజిల్ కొరత మాత్రం బాగా ఏర్పడిందండి. దాని వల్ల మిషన్లు ఏంటి టాటర్లు ఏంటి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. డీజిల్ లేక కోతలు కూడా ఆగిపోయినాయండి. ఈ డీజిల్ మన 5 రాష్ట్రాల్లోని ఎన్నికల గురించి పెరిగిపోద్దనే ఉద్దేశంతో డీలర్లు కూడా స్టాక్ బ్లాక్ చేయడం జరిగింది. దాన్ని బొంకులోకి వెళ్ళిన తర్వాత కొట్టనని మిషన్ వాళ్ళకి టాటర్లకి చాలా ఇబ్బంది పడేస్తున్నారు. ప్రతి వాళ్ళు ఇబ్బంది పడిపోయి దీని అపోహ సృష్టిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం డీజిల్ ప్రతి దిక్కున సప్లై చేసింది. దీన్ని బ్లాక్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు నియంత్రిస్తారని దీని మీద చర్చ తీసుకున్నారు. దాన్ని ఆశాపరకంగా రైతులకి అందించి మాకు మిషన్లకి రైతులకి ఆదుకునేలాగా కోరుకుంటున్నాం. ఈ రబీ సీజన్ లో రైతులు ఇబ్బంది పడకుండా ముఖ్యంగా రబీ సీజన్ లో రైతులందరినీ ఆదుకుని ఈ పెట్రోల్ డీజిల్ జాతగా శ్రద్ధ తీసుకుని అధికారులు దగ్గరుండి ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. ప్రస్తుతం మన మండలంలో ఐఓఐసీకి సంబంధించి ఇండియన్ ఆయిల్ బంక్ పెట్రోల్ బంక్ మన అంగర గ్రామం ఉంది. ఈ అంగర గ్రామంలో ఉన్న పెట్రోల్ బంక్ నందు రైతులకి ఇబ్బంది లేకుండా శ్రీ జిల్లా కలెక్టర్ వారు మరియు సంయుక్త కలెక్టర్ వారి ఆదేశాల మేరకు విలేజ్ అగ్రిస్టెంట్ మరియు విఆర్ఓ సర్టిఫై చేసిన తర్వాత మాత్రమే రైతులకు కిన్నుల్లో మనం పోయమని చెప్పేసి మాకు ఆదేశాలు ఉన్నాయి. ఆ విధంగా మేము సదరు బంక్ వద్ద విఆర్ఓని డ్యూటీ వేయడం జరిగింది. రైతులకి ప్రజెంట్ హెచ్ఎస్డి డీజిల్ మనకి సప్లై పైనుంచి వచ్చిన అంటే మనకి వాళ్ళు ఇండియన్ రేట్ చేస్తున్నారు. ఇండియన్ రేట్ చేసిన 24 అవర్స్కి 4 అవర్స్ లోపు మనకి వస్తుంది. వచ్చిన తదుపరి ఎవరైతే రైతులు మనకి విఆర్ఓ విఏతో మన సర్టిఫై చేసుకున్నారో వాళ్ళకి ముందు ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి కోసం తదుపరి మిగిలిన కన్జ్యూమర్స్ కూడా అంటే కన్జ్యూమర్స్ అంటే ఇప్పుడు బయట ఎక్కువ ఫుల్ ట్యాంక్ చేసుకున్న ఉద్దేశంతో వస్తున్నారు. కానీ ఫుల్ ట్యాంక్ చేయకుండా వారికి అవసరం మేరకు కారు అయితే 10 లీటర్లు, ట్రాక్టర్ అయితే 15 లీటర్లు, అదేవిధంగా మామూలు అంబులెన్స్ అటువంటివి అయితే నిత్యావసర వస్తువులకు సంబంధించి అయితే మనం వాళ్ళకి ప్రయారిటీ ఇస్తాము. అంతే తప్ప మిగిలిన అపోహతో కొంతమంది ఫుల్ ట్యాంక్ పెంచుకుంటున్నారు. అది అపోహ మాత్రమే. మనకి పైనుంచి మాత్రం హెచ్ఎస్డి కానీ పెట్రోల్ కానీ అందుబాటులో ఉన్నాయి, నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పేసి మాకు అధికారులు చెప్తున్నారు. కాబట్టి ప్రజలందరూ ఈ వైపులందరూ కాకుండా మనకి అందుబాటులో ఉన్న డీజిల్ని ఉపయోగించాల్సి కోరుకుంటున్నాం. ముఖ్యంగా రైతులకు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా మన అంగర పెట్రోల్ బంక్ ద్వారా ఈ విఆర్ఓ విఏ సర్టిఫికేట్ బేస్ చేసుకుని సప్లై చేయబడుతుందని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తాం.